వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్. అతి వేగంతో టిప్పర్లు భయపడుతున్న ప్రజలు. ధర్మపురిలో నిర్వహించిన మెగా ఆరోగ్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్. హన్మకొండ డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో దారుణం. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో సూపరింటెండెంట్ మరియు సిబ్బంది నిర్లక్ష్యం. ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించండి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. సంగారెడ్డి బీజేపీ నాయకులు డిమాండ్. సెల్ ఫోన్ అంటే చిన్నపిల్లలకు భయం పుట్టించిన టీచర్. విజయవాడ వరద బాధితులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన కుప్పం చిరు వ్యాపారస్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా మెడికవర్లో అరుదైన చికిత్స. నల్ల రాజేందర్ తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వణుకు, కంటి నొప్పి, పక్షవాతం లక్షణాలతో మెడికవర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. రోగి లక్షణాలను పరిశీలించిన డాక్టర్లు అనిరుద్ దేశపాండే, డాక్టర్లు సంజయ్ న్యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో మెదడుకు సంబంధించిన రక్తనాళం బ్లాక్ కావడంతో అర్జరీ సెట్టింగ్తో చికిత్స చేసినట్లు పేర్కొన్నారు. డాక్టర్ అనిరుద్ దేశపాండే మాట్లాడుతూ వరంగల్లో మొదటిసారి అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ ఎలాంటి క్లిష్ట తరహా వ్యాధులకు మెరుగైన చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మెడికవర్ క్లస్టర్ హెడ్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ అధునాతన వైద్య సాంకేతికతను అందుబాటులో ఉండటం ద్వారానే ఇలాంటి క్లిష్టమైన వ్యాధులకు చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ మీడియా ఫ్రెండ్స్కి నమస్కారం, వెల్కమ్. ఈరోజు మనం ఇక్కడ కేస్ గురించి మాట్లాడడానికి వచ్చాం. వీ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఫర్ దాట్. నా పేరు డాక్టర్ అనిరుద్ధ దేశపాండే, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్. సో ఇది మిస్టర్ రాజేందర్ గారు పేషెంట్ ఉన్నారు. సార్ నా దగ్గర కొన్ని పక్షవాతం సంబంధితంత సిమ్టమ్స్ లైక్ ఒక పక్క బలహీనత లాగా వచ్చింది, తిమిర్ వచ్చింది, అంత సిమ్టమ్స్తోని వచ్చారు. అప్పుడు ఎగ్జామినేషన్ చేస్తే అప్పుడు ఇది స్ట్రోక్, పక్షవాతం సిమ్టమ్స్ ఉన్నాయి అంత ఎమ్మడే తెలిసిన తర్వాత పేషెంట్కి అర్జెంట్గా ఇక్కడ మెడికవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అర్జెంట్గా కొన్ని టెస్ట్ జరిగినాయి. అది కారణం తెలవడానికి. ఆ టెస్ట్లో ఇక్కడ ఒక రక్తనాళ ఉంటుంది, క్యారోటిడ్ ఆర్టరీ. సో ఆ క్యారోటిడ్ ఆర్టరీ లోపల కొవ్వు జమ అయి ఆ రక్తనాళ బ్లాక్ అయ్యి దానివల్ల బ్రెయిన్ కడ రక్త సంచారణ తక్కువ అయి పక్షవాతం వచ్చినంత తెలిసింది. ఆ తెలిసిన ఎంబడే కొన్ని స్టెప్స్ తీసుకున్న, అర్జెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా, ఇంజెక్షన్ స్టార్ట్ చేశా, బీపీ మానిటరింగ్, బీపీ కంట్రోల్, మిగతా అన్ని హార్ట్ చెకప్, పక్షవాతం సంబంధితంత అన్ని అర్జెంట్గా with the cooperation and the team effort of the neurology department and Mr. Siddhareddy sir, Pramod sir and Namrata madam, all as a team ఇది మనం అర్జెంట్గా ఇవన్నీ చేసి పేషెంట్కి నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే అది ఆ బ్లాక్ తగ్గడానికి ఒక వేరే ప్రొసీజర్ అవసరం పడుతుంది. ఆ ప్రొసీజర్ పేరు క్యారోటిడ్ స్టెంటింగ్. ఆ క్యారోటిడ్ స్టెంటింగ్ చాలా రేర్ అంత ఒక ప్రొసీజర్, ఎస్పెషలీ ఫర్ వరంగల్. ఇక్కడ క్యారోటిడ్ స్టెంటింగ్ కేసెస్ చాలా తక్కువ అయినాయి ఇంతకుముందు. సో అంత కేస్ మెడికవర్లా చేయడానికి ఒక నిర్ధార తీసుకొని అర్జెంట్గా డాక్టర్ సంజయ్ సార్కి పిలిచాం. సంజయ్ సార్ న్యూరాలజిస్ట్ కూడా ఉన్నారు, ప్లస్ ఇంటర్వెన్షన్ కూడా చేస్తారు. ఇంటర్వెన్షన్ అంటే ఈ క్యారోటిడ్ స్టెంటింగ్ అథవా ఇంకా ఇట్లా ప్రొసీజర్ సార్ అది డీటెయిల్గా తర్వాత చెప్తారు. సో ఆ ప్రొసీజర్ చేయడానికి అర్జెంట్గా సంజయ్ సార్కి పిలిచి సంజయ్ సార్ ఇక్కడ వచ్చి థ్యాంక్ యూ గారు. యాక్చువల్లీ ఈ కేసు గురించి దిస్ థింగ్ ఎంసీఏ ఇన్ఫాక్ట్ లోపల బ్రెయిన్లో ఇన్ఫాక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫాక్షన్తో పేషెంట్ది కుడి చెయ్యి కుడి కాలు వీక్ అయింది. సో అది లెఫ్ట్ సైడ్లో ప్రాబ్లం ఉన్నాయి పేషెంట్కి. సో లెఫ్ట్ సైడ్లో బ్లడ్ సప్లై తక్కువ ఉన్నప్పుడు పేషెంట్కి రైట్ సైడ్లో వీక్నెస్ వస్తుంది. సో ఆ టైంలో డాక్టర్ అనిరుద్ధ దేశపాండే గారు అర్జెంట్లో ఆల్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఆ ఇన్వెస్టిగేషన్స్లో వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ద స్ట్రోక్ అది తెలిసింది. అది రక్త సప్లై మెదడులో ఉంటాయి, అది 90% బ్లాక్ ఉంది. సపోజ్ మనం అది రిలీవ్ చేయలేదు, మరలా ఫర్దర్గా బ్లడ్ క్లాట్ ఎక్కువ కావచ్చు,
యా మరలా ఫ్రీక్వెంట్లీ మరలా రిపీటెడ్లా ఈవెంట్స్ కావచ్చు అది. సో అది అవాయిడ్ చేయడానికి మనం ఏం చేద్దాం, హార్ట్లో రూటీన్ యాంజియోప్లాస్టీ ఉంటాయి, రూటీన్గా స్టెంట్ పెడతారు. బట్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఉంటాయి, ఆ బ్లడ్ వెసల్స్కి స్టెంట్ పెట్టుకోవాలి, అది బాగా రేర్. సో ఈ పేషెంట్ వాజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ స్టెంట్ ప్లేస్మెంట్. సో దే కాల్డ్ మీ, వీ డిడ్ ఇనీషియల్ డయాగ్నోస్టిక్ టెస్ట్, అది కాల్డ్ యాజ్ డిఎస్ఏ, యాజ్ డాక్టర్ గారు చెప్పిన ముందు డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ. అందులో మనం కన్ఫర్మేషన్ చేస్తే అది బ్లడ్ సప్లై ఎంత ఉంది. సపోజ్ నార్మల్ పేషెంట్ మోర్ దెన్ 70% ఉన్నాయి కూడా మనం కెరోటిడ్ యాంజియోప్లాస్టీ ప్లస్ స్టెంటింగ్ చేయొచ్చు. సపోజ్ పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది అండ్ అది 50% తక్కువ, 50% ఎక్కువ బ్లడ్ దిసింగ్ అబ్స్ట్రక్షన్ ఉన్నాయి, అక్లూజన్ 50% ఉన్నాయి, ఆ పేషెంట్ ఎలిజిబుల్ ఉంటాయి ఈ ప్రొసీజర్కి. అనకాపల్లి జిల్లా ఇటీవలే 28వ తేదీన మంగళవారం రాత్రి పరవాడ మండలం తాలపువానిపాలెంలో జరిగిన రాబర్ని అనకాపల్లి జిల్లా పోలీసులు కేసు ఛేదించారు. నేపథ్యంలో జిల్లా ఎస్పీ దీపికా పటేల్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు పోలీసుల రంగంలోకి దొంగతనానికి గురైన 17 తులాల బంగారంను నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. అలాగే దీని విలువ సుమారు 12 లక్షల పైగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిందితులు విజయనగరం ప్రాంతానికి మరియు విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వారిగా తెలియజేశారు. అలాగే ఈ రాబర్ని కేసును ఛేదించిన పరవాడ పోలీసులకు జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తగా గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అని 112ని పాపులరైజ్ చేస్తారు. నంబర్ ఆఫ్ లైన్స్ కూడా 112 ఎక్కువ ఉన్నాయి. సో 112 అయితే ఎక్కువ మందికి కాల్స్ కనెక్ట్ అవుతాయి, అంటే ఒకేసారి ఎంతమంది చేసినా కూడా 112 అయితే కాల్స్ కనెక్ట్ అవుతాయి. సో 100 కాకుండా 112 కాల్ చేస్తే కూడా పోలీస్కి సమాచారం వస్తుంది. సో ఇది 112 అనేది కూడా మనం పాపులరైజ్ చేయాలి. సో యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ 112 లాంచ్ చేసినాక అందుకే 100, 112 ఇంటిగ్రేట్ చేశారు. మొత్తం 100ని తీసేసి 112 పెడితే చాలా మందికి 100 తెలుసు అన్ని మళ్ళీ కాల్ చేయలేరనే దాని మీద వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. ఇంటిగ్రేషన్ వల్ల నంబర్ ఆఫ్ లైన్స్ డిఫరెన్స్ ఉంది. బట్ ఈ 112 అనేది ఏదైతే ఉందో అది కూడా మీరు పాపులరైజ్ చేస్తే 112కి ఫోన్ చేస్తే కూడా పోలీస్కి చేయొచ్చు. మీరు ఫోన్లో కూడా చూస్తే ఎమర్జెన్సీ నెంబర్ అన్ని డైల్ అవుతుంది కదా, అది 112 డైల్ అవుతుంది ఎవ్రీ టైం. అది ఎందుకంటే మొత్తం అంతా కంట్రీకి ఒక సెంట్రలైజ్ నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్గా 112ని చేస్తున్నారు. ఓకే. గణపతి నవరాత్రులు పూజలు అందుకున్న 2100 కిలోల లడ్డు ఉచిత పంపిణీ చేయుటకు వాలంటీర్లు పాల్గొనాలని బాల గణేష్ నవరాత్రుల ఉత్సవ కమిటీ నిర్వాహకులు సూర్యదేవ క్రాంతి కుమార్ తెలిపారు. నగర పరిధి పాపయ్యపేటలో బాల గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రజలకు ఉచితంగా లడ్డు ప్రసాదం గావించేందుకు 2100 కిలోల లడ్డు ప్రసాదం ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం తాము స్వయంగా అందించేందుకు 2100 కిలోల లడ్డు ప్రసాదం ఏర్పాటు చేశామని సూర్యదేవర క్రాంతి కుమార్ పేర్కొన్నారు. నా పేరు క్రాంతి కుమార్ సూర్యదేవ. ఇక్కడ ఫస్ట్ టైం మేము వినాయకుని స్థాపించాము. సో ఫస్ట్ టైం కాబట్టి బాల గణేష్ని సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత నేను గత 8-9 సంవత్సరాలకు వెళ్ళి లడ్డు వేలంలో కొనడం నాకు ఆనవాయితీగా వచ్చింది. ప్రతిరోజు ప్రతి సంవత్సరం నేను గ్రోత్ని చూస్తున్నాను, నాకు మంచిగా అనిపించేది. సో ఇట్టి అదృష్టాన్ని నేను పోయినసారి ఒక దగ్గర వేలం పాడినప్పుడు చాలామంది పోటాపోటీగా వచ్చినారు. అండ్ చాలామంది కొనాలని ఆశతో వస్తారు, కానీ వాళ్ళు కొందరు డబ్బులు లేని వాళ్ళు కానీ అవకాశం అందరికీ రాదు. సో అలాంటి ఒక ఉద్దేశంతో ఏం చేశామంటే ఇప్పుడు ఒక భారీ లడ్డుని, ఒక 2100 కేజీల భారీ లడ్డుని తయారు చేసి అది ఎవరైతే లడ్డూని ప్రసాదంగా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఉచితంగా పంచడం పెద్ద సంకల్పంతో ఈ పెద్ద భారీ లడ్డూని తయారు చేయడం జరిగింది. సో ఈ లడ్డూని మేము 42,000 కుటుంబాలకి వరంగల్లో నివసించే వాళ్ళకి ఉచితంగా వితరణ చేయాలని డిసైడ్ చేశామండి. సో ఈ కార్యక్రమానికి భక్తులు చాలామంది వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. అండ్ ఈవెన్ ఈ ఇంత పెద్ద 42,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అది.
సో దీనికి మేమేం చేసామంటే ఒక మొబైల్ యాప్ ఒకటి పెట్టుకున్నాము. ఆ మొబైల్ యాప్లో డౌన్లోడ్ చేసేసుకొని లడ్డూని ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీగా మీ ఇంటికి డెలివరీ వస్తుంది. సో ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ లడ్డు మీ ఇంటికే వస్తుంది. మీరు భక్తులు ఎవరైనా వీలు కాని వాళ్ళు, దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటే కూడా మా యాప్ డౌన్లోడ్ చేసేసుకొని లడ్డూని పెట్టుకుంటే మీ ఇంటి వద్దకే మేము లడ్డూని ప్రసాదంగా ఉచితంగా పంపిస్తామండి. సో ఇది 42,000 కుటుంబాలకి లడ్డు ఉచితంగా పంచడానికి మాకు కనీసం 1000కెళ్ళి 1500 మంది వరకు వాలంటీర్లు కావాల్సి వస్తుంది. సో ఇట్టి వితరణకి ఆర్ఎస్ఎస్ యువత కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ యువత కావచ్చు, అండ్ ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకొచ్చి మా లడ్డూని వాలంటీర్గా ఉండి మీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎవరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని లడ్డూని ఆర్డర్ పెట్టుకుంటారో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీ ద్వారా మా లడ్డూని ప్రసాదంగా పంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇటు కార్యక్రమానికి మాకు వాలంటీర్లు కావాలి. వాలంటీర్లు కానీ భక్తులు కానీ పెద్ద సంఖ్యలో వచ్చి మా లడ్డూని వీక్షించి ప్రసాదం పొందగలని మా భావన. వినాయక చవితి సందర్భంగా బిర్లా గేట్ పోస్ట్ ఆఫీస్, ముజాఫర్ నగర్, కల్లూరు ఓల్డ్ టౌన్ 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలోని పలు వినాయకుని మండపాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న పానీయం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చరితారెడ్డి. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి మరియు తెలుగుదేశం యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గం వాణిజ్యం విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగిలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల కళాశాలలో జోష్న పీటీగా విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఆమె విద్యార్థుల పట్ల అరాచకంగా ప్రవర్తిస్తుందని గురువారం ఉదయం 5 గంటల సమయంలో విద్యార్థులు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన పీటీ జోష్నను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పీటీ జోష్న తమను ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ ఎక్కడ పడితే అక్కడ కొడుతుందని మండిపడ్డారు. విద్యా బుద్ధులు నేర్పే గురువు బూతులు మాట్లాడితే ఆమె నుంచి ఏం నేర్చుకోవాలని, ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. తన క్లాస్ సమయంలో కూడా వేధిస్తుందని, స్నానం చేస్తుంటే బట్టలు లేకుండా వీడియోలు తీస్తూ రక్తం వచ్చేలా కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ప్రిన్సిపల్తో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. 580 మంది విద్యార్థులు ఉన్న కళాశాలలో కనీసం వసతులు కూడా లేవని అన్నారు. మేడమ్స్ కి అడుగుతారు సార్. అయితే మీ అమ్మాయి ఎవరికి లేని బాధ స్కూల్ టోటల్ ఎవరికి లేని బాధ మీ అమ్మాయికి వస్తుందా అని చెప్తుంది సార్. మేము పేరెంట్స్ ని వదిలి కాలేజ్ నుంచి వస్తాం సార్, కానీ మా స్కూల్లో గిట్లా లేదు సార్. కొట్టనివ్వండి సార్, రైటే, కానీ కొడితేనే డిసిప్లిన్. ఎక్కడ ఉండదు ఆమె ఎక్కడ సార్, మా లాగా 100 మంది ఆడపిల్లల లైఫ్ ఉంది సార్. మేము టోటల్ స్కూల్లో ఉన్నాడు సార్, మా టోటల్ స్ట్రెంత్ సార్ 580. దాంట్లో 1 అవర్ మేడం చదువుకోవడానికి వచ్చిన మేడంకి అసలుకి కొట్టడానికి రైట్స్ లేవు సార్. అయితే మేము పీటీ చూసుకోవాలి, కానీ పీటీ చూసుకోవద్దు. మేము కాలేజ్ సెక్షన్ కాబట్టి మాకు కాలేజ్ మేడమే చూసుకోవాలి.
స్కూల్ మేడం చూసుకోవద్దు. మా పేరెంట్స్ విడిచిపెట్టి మా పేరెంట్స్ వాళ్ళు విడిచిపెట్టి మేము ఇక్కడికి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? చదువుకోవడానికి వచ్చినాం. మేము ఇప్పుడు అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్తాం సార్. ఏదైనా చేయండి, మేమైతే వెళ్ళాం. ఏం జరిగింది అసలు? ఆడపిల్లల కనుక పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లానే ఇన్స్ట్రక్షన్ అవర్స్ లో ఒక్క ఆమె స్నానం అయితే బాత్రూమ్ లో పోయి బట్ట లేకుండా కొట్టింది సార్. అబ్బాయి దొరకలేరా? మేము సిస్టర్ మాట్లాడుకుంటే అబ్బాయి లేరా? మీరు అమ్మాయిని నెక్స్ట్ రాబోయే కాలంలో మీరు లవర్స్, మీరు ఆగారు. అసలు పండుగ ఓరి అసలు ఆగారు. అమ్మాయిలు ఆగుతలేరా? పెళ్లి చేసుకోరి మరి అనుకుంటా గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడతారు సార్. మా ముంగట బ్యాడ్ వర్డ్స్ ఇంకా మమ్మల్ని మధ్య పెట్టి గుండ్రంగా మాట్లాడారు. చూడు సార్ ఎట్లా ఉందో. నా పేరు అలెక్య. ఐఎమ్ ఫ్రమ్ ఫస్ట్ బైపీసీ. మాకేమో పీటీ మేడం సస్పెండ్ కావాలి. సస్పెండ్ కాయ వరకు మేము ఇక్కడ లేపం. మేము హాస్టల్లో పోయినా కూడా మమ్మల్ని నిలిచి పెట్టి మళ్ళీ పేరెంట్స్ లేరు. వాళ్ళ మీదనే బాధ్యతగా మమ్మల్ని వదిలేసి వెళ్తున్నారు. వాళ్ళు మమ్మల్ని మాతో ఇంత క్రూయల్గా ఉంటే మేము ఎవరికి చెప్పాలి సార్? ప్రిన్సిపల్ చెప్పిన యాక్షన్ తీసుకోవాలి, వీపీ చెప్పిన యాక్షన్ తీసుకోవాలి. అరే ఇక్కడికి వచ్చినాక చచ్చిపోతాను అంటారు మేడమ్స్. మేము ఏం చేయాలి? ప్రేయర్ కి సార్ మాకు ఉన్నది 1 hour టైం టేబుల్ కదా. 1 hour 6 to 7 టిఫిన్ వచ్చేయాలి. 1 hour లో 500 మెంబర్స్ ఒక్క డే ఇన్స్టిట్యూషన్ లో రెడీ అవుతుర్రు. 100 ఒక్కరికన్నా ప్రాబ్లం ఉంటుందా? ఉండదా? మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కావచ్చు సార్. వాళ్ళని బాత్రూమ్ వచ్చి డోర్ తీసి బట్టలు లేకుండా కొడితే మేము ఎవరికి వీడియో రికార్డ్ సార్ డైనింగ్ హాల్ లో పెట్టి డోర్ వేసి వీడియో తీసుకుంటా బ్లాక్ మెయిల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమ్మా? మళ్లీ ప్రజల తీర్పు అడుగుదాం. వరద బాధితుల పరామర్శనికి రాని కొమ్మలో ఉన్న కుటుంబ సభ్యుడు అభిషేక్ రెడ్డిని పరామర్శించడానికి తీరికలేని జగన్ జైల్లో ఉన్న నందిగాం సురేష్ వద్దకు వచ్చాడంటే ప్రజలే అర్థం చేసుకోవాలని తిరువూరు ఎమ్మెల్యే కొల్కపూడి శ్రీనివాస్ అన్నారు. శాసనసభలో దాదాపు అన్ని విషయాల మీద మా ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది, చర్చకు అవకాశం ఇచ్చింది. ఆ రోజు పారిపోయాడు. ఈరోజు 4 పేపర్లు పట్టుకొని గుంటూరు జైలు ముందు నిలబడి ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ 100 రోజుల్లో రేపో ఎల్లుండో మా ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లోనే నిజంగా నువ్వు అనుకున్నట్టు మా ప్రభుత్వం పట్ల, మా ప్రభుత్వానికి, మా కూటమికి ఈ ప్రజలిచ్చిన ఒక చారిత్రాత్మకమైన తీర్పు పట్ల నీకేమైనా అనుమానం ఉంటే, తిరువూరు శాసనసభ్యునిగా ఎన్నికైన నేను రాజీనామా చేస్తా. పులివెందుల శాసనసభ్యుడిగా ఎన్నికైన నువ్వు రాజీనామా చేయి. మళ్ళీ నువ్వు నీ పార్టీ తరపున పోటీ చేయి, నేను నా పార్టీ తరపున పోటీ చేస్తా. ప్రజల మద్దతు, ప్రజల ఆమోదం ఎవరికొందో ప్రజల్ని అడుగుదాం. కాబట్టి ఒక పేపర్ ఉందని, ఒక ఛానల్ ఉందని, 24 గంటలు అబద్ధాలు మాట్లాడే కొంతమంది నాయకులు ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టు రాయటం, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగితే మా నాయకుడి భాషలో చట్ట పరిధిలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అన్ని రకాల అరాచకాలకి బాధ్యులై ఈరోజు చట్ట పరిధిలోనే విచారణ ఎన్నుకుంటున్న వాళ్ళని పరిశుద్ధులుగా చూపించి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాటకానికి వాళ్ళని వాడుకునే ఈ మొత్తం ప్రక్రియని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, వరద బాధితుల పరామర్శకి సమయం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యుడు అభిషేక్ రెడ్డి 5 రోజులుగా కోమాలో ఉంటే, చావు బతుకుల్లో ఉంటే అటువైపు చూడని భారతి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నందిగం సురేష్ కోసం జైలు దాకా వెళ్ళారు. అంటే అర్థం ఏంటంటే, రాబోయే రోజుల్లో
జగన్మోహన్ రెడ్డి ఆలోచనలేంటి, జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలేంటో ఈ ప్రయారిటీలోనే తెలుస్తుంది. కాబట్టి ప్రజలు కూడా, రాజధాని ప్రజలు, రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి, డబ్బు రాజ్యాధికారం తప్ప ఇంకా ఏటికి ప్రాధాన్యత ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ సామాజిక జీవితంలో, రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదన్న విషయం మొన్ననే ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ద్వారా నిర్ణయించారు. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో ప్రభుత్వం తరపున నిర్వహించిన మెగా ఆరోగ్య శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి క్యాంప్ను ప్రారంభించారు. చూడాలి. ఏమైనా డేంజర్ సైన్స్ అయినా కంటిన్యూస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అడ్మిట్ అయితే చూసుకోవాలి. ఆ మానిటరింగ్ అనేది మనం ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని నా ఒపీనియన్. మా డిఎంహెచ్ గారు కూడా అది మేము డిస్కస్ చేస్తాము. ఫీవర్ ల్యాబ్కు సంబంధించిన టెక్నీషియన్స్ కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఆ శాంపిల్ తీసుకున్నటువంటి పేషెంట్ కానీ, ఆ వచ్చినటువంటి ప్రజలకు కానీ ఆ ఒక నిర్ధారణ, ఒకవేళ డెంగ్యూ ఉన్నట్టయితే వెంబడే మీకు ఈ ప్రాబ్లం ఉంది అనే విషయం చెప్పే విధంగా ఆ టెక్నికల్గా ఇక్కడ అన్ని కూడా సదుపాయాలు ఈ యొక్క వైద్య శిబిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని నెలల నుంచి కూడా ధర్మపురి ప్రభుత్వ హాస్పిటల్లో కానీ, నేరేళ్ల ప్రాథమిక హాస్పిటల్లో కానీ, ఇంకా ఈ ధర్మపురి జరిగినటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా డాక్టర్లు కూడా, టెక్నీషియన్స్ కూడా నిర్ధారణ చేసినటువంటి సందర్భంలో కూడా ఏదైతే ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా మా స్థానిక, అంటే ఇప్పుడు ప్రజలు ఎన్నుకోబడ్డ కౌన్సిలర్స్ 4 నెలల వరకు కూడా ఫోర్స్లో ఉంటారు. ఇక్కడ 15 మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి ధర్మపురి మున్సిపాలిటీలో కూడా. సుమారు 30,000 మంది ప్రజలు ఉంటారు. దయచేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పినారు, వారికి సంబంధించిన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, అదే రామకృష్ణ సూపరింటెండెంట్ గారికి, డాక్టర్స్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు ఈరోజు ప్రజలు పూర్తిగా ఈ మున్సిపల్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు వినియోగించుకునే విధంగా ఈ శిబిరాన్ని నడిపించుకుంటూ, ఒకవేళ గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రజలు ఇంకా ముందుకు వచ్చే పరిస్థితి రేపటికి కానీ ఇంకా ఎక్స్టెన్షన్ చేయమని ఎక్కువగా జిల్లా కలెక్టర్ గారు వారు ఆదేశించినారు. వారి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల కష్టం విషయంలో కూడా జిల్లా కలెక్టర్గా తక్షణమే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా పాత్రికేయ మిత్రుల ద్వారా నేను మనవి చేసి ఏంటంటే, స్థానిక శాసనసభ్యుడిగా ప్రభుత్వం తరఫున నిప్పుగా నేను మనవి చేసింది, ప్రభుత్వము వైద్యం విషయంలో కానీ, చదువు విషయంలో కానీ చాలా క్లారిటీగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. గతంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన మెడికల్ పరంగా రాబోయే రోజుల్లో కూడా ధర్మపురి నియోజకవర్గంలో కానీ, జిల్లాకు సంబంధించిన మెడికల్ పరంగా ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే వైద్యపరంగా రావాల్సినటువంటి అనేక ప్రభుత్వ పరంగా సపోర్ట్ ఇచ్చే విషయంగా ఆ శాఖ మంత్రి గారితో నేరుగా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టి గారికి తీసుకెళ్ళడం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సౌకర్యం ప్రభుత్వ పరంగా డెంగ్యూ జ్వరం కానీ, టైఫాయిడ్ జ్వరం కానీ,
ఇతర జ్వరాలు కానీ డయాలసిస్ పేషెంట్స్ కానీ ఇంకా ఇతర సమస్యలు ఏదున్నా కూడా మా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజలకు ఏది మెరుగైనటువంటి వైద్యపరంగా ప్రభుత్వం సదుపాయాలు ఇవ్వగలుగుతున్న విషయంలో కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకున్న విధంగా జిల్లా కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ తెలియజేయడం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతున్న విషయాలు కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ శిబిరాన్ని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.